హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ మనం ఉన్నది ఇప్పుడు అల్వాల్ అండి. ఇది మెయిన్ రోడ్ బాటియా బేకరీ లైన్, హెచ్డిఎఫ్సి పెట్రోల్ బంక్ ఉంటుంది మెయిన్ రోడ్లోన అల్వాల్. సో అదే స్ట్రైట్ లైన్లోనే మనం ఉన్నాము. అండ్ మన ఎంహెచ్ బ్రాండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ ఎలా పర్ఫార్మెన్స్ ఉంది అండ్ మిషన్ తీసుకున్న వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారో ఒకసారి చూద్దాము. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టార్టింగ్ వీళ్ళు వచ్చేసి ఉషా మిషన్ తోటి స్టార్ట్ చేశారు బిజినెస్ అన్నది. సో అండ్ వీళ్ళు ఎవరో కాదు, మా రిలేషనే, మా తమ్ముడు వాళ్ళ మిస్సెసే. అండ్ తిను యాక్చువల్లీ ఎడ్యుకేషన్ ఫీల్డ్, బట్ నా ఫీల్డ్ నేను ఇది చేయడంలోన చాలా బాగుంది, ఇది ట్రై చేయని చెప్పడంతో స్టార్టింగ్లోనే ఉషా మిషన్ స్టార్ట్ చేశారు. దాని తర్వాత అది ఉషా మిషన్ అంత పర్ఫార్మెన్స్ బాగలేకపోవడం వల్ల పెద్ద మిషన్ తీసుకున్నాను. అండ్ ఇప్పుడు కంటిన్యూగా ఫుల్ హెవీగా వర్క్ ఉంది. టోటల్గా ఫుల్ సెటప్ ఇందులోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజెంట్ అయితే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు. ఒకసారి తన మాటల్లో కూడా తెలుసుకుందాం. అండ్ తను జాబ్ చేసి ఎలా ఏం చేశారు, ఇప్పుడు బిజినెస్లో స్టార్ట్ అయ్యారు కదా, ఎలా ఉంది తన ఫీలింగ్ డైరెక్ట్ లైవ్లోనే తెలుసుకుందాం మనం అడిగేసి. ఒకసారి పేరు అడ్రస్ చెప్పి హలో అండి, నా పేరు శిరీష. నేను అల్వాల్లో ఉంటున్నాను. మాది వచ్చేసి ఫస్ట్ ఉషా మిషన్ ఉండండి, ఉషా 450. దానిలో కొంచెం బాగా జాయింటింగ్స్ పడేది నెక్. బిజినెస్ అయితే అప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. కాకపోతే లాంగ్ నెక్ డీప్ నెక్స్ వచ్చేసి రాదు దాంట్లో, అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఫస్ట్ అయితే నేను యాక్చువల్గా టీచింగ్ ఫీల్డ్ అండి నాది. ఆ టీచింగ్ ఫీల్డ్లో నుంచి ఇటు షిఫ్ట్ అయ్యాను. కొంచెం అది జాబ్ రిస్క్ ఉండే, ప్లస్ టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి, ఈవినింగ్ రావాలి, కొంచెం షెడ్యూల్ సెట్ అయ్యేది కాదు. అందుకని చెప్పేసి మా వదిన సపోర్ట్ ఇచ్చింది, తీసుకుంటే బాగుంటుంది, నెక్స్ట్ బిజినెస్ కూడా బాగా పికప్ అవుతుంది అని చెప్పేసి తన సపోర్ట్ వల్ల నేను తీసుకున్నాను మిషన్ని. తీసుకున్న తర్వాత ఫస్ట్ 450 తీసుకున్నాను. బిజినెస్ అయితే బాగుందండి, అప్పుడు బాగుంది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసి ఎంహెచ్ జపాన్ టెక్నాలజీ ఇది తీసుకున్నాను మిషన్. ఇంకా ఇప్పుడైతే రన్నింగ్ బాగా బిజినెస్లో అయితే బాగా సక్సెస్ అయ్యానండి. ఇంకా డిజైన్స్ పర్ డే వచ్చేసి 3 బ్లౌజెస్ 4 బ్లౌజెస్ అట్లా కూడా వేస్తాను. ఆల్ ఓవర్ వచ్చేసి సింపుల్ వర్క్స్ అయితే 3 hours 4 hours కంప్లీట్ అవుతాయి. డైలీ ఎన్ని వర్క్స్ చేస్తాను మ్యాక్సిమం? డైలీ వచ్చేసి 3 బ్లౌజెస్ వరకు వేస్తాను. 3 అంటే వాకుంటే నైట్ కూడా చేసేస్తుంటారు? నైట్ కూడా చేస్తాను. సో ఇక్కడ టోటల్గా ఆల్మోస్ట్ అండి వీళ్ళ దగ్గర మెటీరియల్, థ్రెడ్స్, కుందన్స్ అన్నీ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ స్టిచ్చింగ్ లైక్ బోటిక్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా వీళ్ళు స్టార్ట్ చేశారు. అండ్ ఒకసారి వర్క్స్ చేసినవి కూడా చూద్దాం ఒకసారి ఎలా ఉన్నాయి అన్నది. ఇది అండి సింపుల్ వర్క్. ఈ టైప్లో అయితే 2-3 hours కంప్లీట్ చేస్తాం. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. కస్టమర్స్కి కుందన్స్ వద్దని చెప్పారు, అందుకని చెప్పేసి కుందన్స్ పెట్టలేదు. కానీ డిజైన్ అయితే బాగుంటుందండి, ఫినిషింగ్ మంచిగా ఉంటుంది, డిజైన్ కూడా బాగా ఎంబోజ్ అయినట్టు వస్తుంది వర్క్. ఇలా ఉండడం వల్ల కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి తీసుకుంటారు. ఇది వచ్చేసి ఆల్ ఓవర్ ఎట్ ఏ టైం వేసాను. సో ఈ మల్టీ నీడిల్లో ఏంటంటే ఇది ఒక బెనిఫిట్ అనమాట. ఎంత హెవీగా ఉన్నా కూడా డిజైన్స్ మనము జాయింట్స్ లేకుండా హెవీగా జెరీ వర్క్స్ తోటి చేసుకోవచ్చు. పెట్టడం వల్ల మగ్గం వర్క్ లాగా కనిపిస్తుందండి. ఇది బ్యాక్, ఇది వచ్చేసి ఫ్రంట్, ఇది హ్యాండ్, ఎల్బో హ్యాండ్ అండి. సో ఇది ఫుల్ హ్యాండ్. ఎస్ మేడం. దీనికంటే కూడా అక్కడ ఒకటి ఉంది, బాగుంది. అది కాదు, ఆ కవర్లో ఆ పక్కన ఇది కూడా వర్క్ చాలా నీట్గా ఉంది. ఇది ఎంత ఛార్జ్ చేస్తున్నారు? ప్రజెంట్ ఇది వచ్చేసి 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. అంటే జస్ట్ హెవీ వర్క్ లేదు, ఓన్లీ బ్యాక్ సైడ్ సింపుల్, ఫ్రంట్. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ బూటీస్. ఎస్ మేడం. అదొద్దు, ఇది బూటీ వేసిన మధ్యలో. సో ఇది ఒక సింపుల్ వర్క్. ఇది లాంగ్ ఫ్రాక్, క్రాప్ టాప్కి. ఇది వచ్చేసి హ్యాండ్ ఇంకా వర్క్ అవ్వలేదు, కుందన్ వర్క్. సో స్టోన్ వర్క్ అయిన తర్వాత ఇలా వర్క్ ఉంటుంది అనమాట. ఇంకా కుందన్ వర్క్ పెట్టాలి. సో ఇది పికాక్ డిజైన్. ఇప్పటివరకు మిషన్ తీసుకొని ఒక 2 years అవుతుంది. మిషన్లో అయితే ఏ ప్రాబ్లం లేదు, ఎప్పుడు కంటిన్యూగా వర్క్ అయితే వేస్తుంటాను. మీ జాబ్తో కంపేర్ చేసుకుంటే ఇందులో ఎలా ఉందనేసి ఒపీనియన్? బెస్ట్ ఉంది.
జాబ్ టైం టు టైం వెళ్ళాలి, టైం టు టైం వెళ్ళాలి. ఇంకా పిల్లల్ని డాటర్స్ ఉన్నారు, 2 చూసుకోవడానికి డాటర్స్, చాలా ఇబ్బంది. చాలా ఇబ్బంది. మెయిన్గా అక్కడ చాలా రిస్క్ అవుతుంది తినకు యాక్చువల్గా అయితే. పిల్లలు 2 ఉన్నారండి. ఇది అయితే నేను సెట్ చేసుకోగలను, ఎక్కడంటే ఇక్కడే ఉండి చేసుకుంటాను. వాళ్ళు కూడా ఫ్రంట్ లో షాపు, బ్యాక్ హౌస్ అండి. సో కంఫర్ట్ గా బిజినెస్ ఉమెన్స్ కి మెయిన్ ఇది ఒక బెనిఫిట్ అండి. బిజినెసెస్ ఇలాంటి టైలరింగ్ కానీ ఇలాంటి మిషన్స్ కానీ ఉంటే ఏంటంటే ఇంట్లో మనం వంటలు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ కూడా మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. మెయిన్ ఇందులో కంఫర్ట్ అంటే లేడీస్కి ఇదే అని చెప్పాలి. యాక్చువల్ అయితే టీచింగ్ ఫీల్డ్లో టైం టు టైం ఉంటుంది, పిల్లల్ని ఇంట్లో వదిలేస్తే చూసుకోవడానికి ఎవరు లేకుంటారు. సో అప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. అండ్ ఈ బిజినెస్లో చాలామంది టీచర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారండి. చాలామంది పార్ట్ టైంగా జాబ్ చేసుకొని ఈవినింగ్ అవర్స్లో వర్క్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ కొంచెం పికప్ అయిన తర్వాత కంప్లీట్ జాబ్ వదిలేసి ఇందులోనే సెట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు నా దగ్గర. తిను కూడా జాబ్ చేస్తూ అంటే ఒకటేసారి జాబ్ వదిలితే ఇది సక్సెస్ అవుతుందో లేదో అన్న ఒక భయం ఉంటుంది. కాబట్టి పార్ట్ టైమ్గా ఇది చేస్తూ డే టైంలో వర్క్ చేసుకో అంటే అప్పుడు న్యూ మ్యారేజ్ కాబట్టి పిల్లలు లేరు కాబట్టి అలా సెట్ అయింది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా జాబ్ కాదు కదా, బయటకు వెళ్ళడానికి కూడా కుదరదు. సో మెయిన్ అదనమాట. లేడీస్ ఎవరైనా ఇంట్లో ఉండి బయటకు వెళ్ళడానికి జాబ్ చేయడానికి టైం కుదరని వాళ్ళు ఉంటే ఇలా ఇంట్లోన కంఫర్ట్గా బిజినెస్ ప్లానింగ్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. చూశారు కదండి, ఆల్రెడీ కొత్త వాళ్ళు ఎవరైనా మిషన్స్ తీసుకోవాలంటే కాంటాక్ట్ అవ్వండి సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్. అండ్ ఒకవేళ మెటీరియల్స్ ఏమైనా కావాలి అంటే కూడా వీళ్ళ దగ్గరనే దొరుకుతాయి. అండ్ ఇది మై న్యూ క్రియేషన్స్ అండి, ఇది అల్వాల్ మెయిన్ రోడ్లోనే ఉంటుంది. సో చూసారు కదండి, ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు డిస్ప్లేలో నా నంబర్ స్క్రోల్ అవుతుంది, దానికి కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి.